హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఇప్పుడు వచ్చేసి ఆవకాయ పచ్చడి పట్టబోతున్నానండి. నేను అందరికీ ఇష్టమయ్యేది అమ్మమ్మల దగ్గర నుంచి తరతరాలుగా వచ్చే ఆవకాయ పచ్చడి అండి. ఇది ప్రత్యేకంగా ఈ ఆవకాయ పచ్చడి వచ్చేసి మన వేసవికాలంలో పట్టుకుంటామండి. అందరికీ ఇష్టమైందండి ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడిని నేను వచ్చేసి ఏ విధంగా పట్టబోతున్నానో చూపిస్తానండి. అలాగే మన ఫామ్ హౌస్లో అచ్చంగా ఏ మందు పదార్థాలు ఏ కెమికల్ లేకోకుండా పండినటువంటి ఈ మామిడికాయలండి. వీటిని నేను తీసుకొచ్చి ఒక 20 కాయల దాకా నేనైతే మామిడికాయ పచ్చడి పట్టుకోవడం జరిగిందండి. అది ఏ విధంగా పట్టానో ఏంటనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా వచ్చేసి కాయల్ని నేను ఒక 20 కాయల దాకా తెచ్చుకుని నీటిలో 2 గంటల సేపు నానబెట్టి శుభ్రంగా ఎటువంటి జీడి లేకోకుండా కడుక్కుని తడి లేకోకుండా పొడి క్లాత్తో తుడుచుకొని నీట్గా పక్కకు పెట్టుకుని ఓ 15-20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి. అలాగే మన దగ్గరలో ఉన్న మార్కెట్ దగ్గరికి తెచ్చుకుని నాకు తగ్గ సైజులో నాకు కావలసినట్టు ముక్కలు కట్ చేయించుకున్నానండి. కట్ చేయించుకుని వచ్చి ఆ ముక్కల్ని నీట్గా ఎటువంటి తడి లేకుండా మళ్ళీ పొడి క్లాత్తో జీడి తీసేసి దాని వెనకాల ఉన్నటువంటి పొర అయితే తీసేసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకుని ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలి కిందగా ఆరబెట్టుకున్నానండి. అలాగే నేను ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా పట్టబోతున్నాను అనేది మీకు చూపిస్తానండి. ఇవి వచ్చి గిన్నె కొలతలతో చేశానండి నేను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఇప్పుడు వచ్చేసి మన చెట్టు కాయలతో ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నామండి. ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. మంచిగా మన ఫామ్లో వచ్చినవి చిన్న రసాలండి. చాలా పులుపు టెంక కూడా చాలా బాగుంటుంది అన్నమాట. టెంక బాగుంటుంది, పులుపు బాగుంటుంది. ఇది 3వ సంవత్సరం పడుతున్నానండి. 2 సంవత్సరాలు అయిపోయింది. మన సబ్స్క్రైబర్లకి ఇచ్చడం కానీ మనం పట్టుకోవటం కానీ అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా చాలామంది అడుగుతున్నారు. కాకపోతే చూద్దామండి, గాలిదుమ్ములకి కాయలు చాలా వరకు పోయినాయి. అవి ఎంతవరకు ఉంటాయో మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అంతవరకు ఇచ్చేద్దామండి. మనకు కావాల్సినవి మనం పట్టుకుందాం. మిగతాయి మన సబ్స్క్రైబర్లకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎంత వస్తే అంతలోనే ఇచ్చేస్తానండి. ఇప్పుడైతే మనకి ఆవకాయలకి అందరికి ఇష్టమైన ఆవకాయ ఆంధ్ర స్టైల్లో ఆవకాయ అదండి. మరి పట్టుకుందామండి. వాటికి ఏమేం కావాలో, ఏమి పదార్థాలు కావాలో, ఏమేమి వేయాలనేది నేను ఒకసారి మీకు చూపిస్తానండి. ఆవకాయకి కావాల్సినవి ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి మామిడికాయలండి. మామిడికాయలతో పడతారు ఆవకాయ? లేదు, మామిడికాయలు కాదు, బొప్పాసకాయలతో పడతారు. కానీ నేను మామిడికాయలతో పడుతున్నాను. మామిడికాయ ముక్కలండి. నేనైతే పల్లి నూనె వాడుకుంటున్నానండి. మొన్న 2 సంవత్సరాల క్రితం కూడా నేను పప్పు నూనె వాడాను. నాకు పప్పు నూనె కంటే పల్లి నూనె బెటర్ అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో పప్పు నూనె కంటే పల్లి నూనె టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. పప్పు నూనె నాకు అంత మన ఊర్లో దొరికినంత, గానుగ దగ్గర దొరికినంత టేస్ట్గా తాజాగా దొరకలేదు నాకు. అందుకనే నేను పల్లి నూనె పట్టుకుంటున్నాను. మీ ఇష్టమండి, పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ పట్టుకోవచ్చు, మంచిది. కాకపోతే నా ఆప్షన్ వచ్చేసి పల్లి నూనె తీసుకున్నాను. ఇప్పుడు నేను పల్లి నూనె అండి. పల్లి నూనె, కారము, బళ్ళారి మిరపకాయలని ఉంటాయి కదండి, రెడీమేడ్గా వచ్చేస్తాయి. మీకు అందుబాటులో ఉంటే అన్నీ రెడీగా కాయలు పెట్టుకుని అన్నీ చేసుకుని ఒప్పుకుంటే అది మీరు ట్రై చేయండి. నాకు అందుబాటులో ఉన్నాయి ఏమేంటి అనేది నేను చూపించి నేను పట్టుకోవడం జరుగుతుందండి. మీకు అందుబాటులో లేని వాళ్ళకైతే ఇలా ప్యాకెట్లు అండి. అందుబాటులో ఉన్నాయి అనుకుంటే మీరు తాజాగా సొంతంగా తయారు చేసుకుని పట్టుకోండి. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది బళ్ళారి కారం అని చెప్పేసి ఈ కారం వేసుకుంటున్నానండి. అలాగే వచ్చేసి ఆవాలు వచ్చేసి నేను చిన్న వేసుకున్నానండి. చిన్న ఆవాలు ఘాటుగా ఉంటాయని చెప్పేసి ఇవి నేను ఎండబెట్టేసుకుని 2 గంటల సేపు 3 గంటల సేపు ఎండలో పెట్టి మిక్సీకి పట్టుకున్నానండి. సాల్ట్ వచ్చేసి నేను దొడ్డుప్పేనండి. అది మనకి రెడీమేడ్గా దొడ్డుప్పే అమ్ముతున్నారంటే అదే తెచ్చేసుకున్నాను ఈసారి. సాల్ట్ కాదు, ఇది దొడ్డుప్పే. ఇట్లా మనకి కొట్టునుప్పులా రెడీమేడ్గా ఇస్తున్నారన్నమాట ఉప్పు. అయితే మెంతులు వేసుకుంటున్నానండి. నేను 2 స్పూన్ల దాకా మెంతులు వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలండి. మంచిగా నీట్గా ఒలిసి పెట్టుకుని కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నాను. తడి ఏదన్నా ఉంటే పోతుందని
మంచిగా ఆరబెట్టుకున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి నేను 20 కాయలు పట్టుకుంటున్నానండి. 20 కాయలు అంటే మనకు 4 కేజీలు ముక్కలు వచ్చినాయండి. అంటే 10 కాయలకు 2 కేజీలు వస్తున్నాయి. ఒక 2 కాయలు 3 కాయలు అటు ఇటుగాను. అలాగే నేను ఇప్పుడు వచ్చేసి ఒక 20 కాయలు పట్టుకుంటున్నాను. 4 కేజీలు వచ్చినాయండి మనకు ముక్కలు వచ్చేసి. అవి నేను గిన్నెతో కొలతలు కొలుసుకుని నేను మిషన్ లెక్కను కొలతలు చెప్తలేదండి, నోటు లెక్క, నేను గిన్నె లెక్కే నోటుతో చెప్పేస్తున్నాను. మీరు ఏంటంటే ఈ ఆవకాయ పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో పట్టుకుంటారండి. వాళ్ళ వాళ్ళ ఇష్టాలకి అమ్మమ్మలో, తాతమ్మలో, నాయనమ్మలో పట్టే విధానాలు, వాళ్ళ అమ్మలు పట్టే విధానాలుగా వాళ్ళ వాళ్ళ ఊరు స్టైల్లో వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో పట్టుకుంటారండి ఈ ఆవకాయ పచ్చడి వచ్చేసి. అందుకనే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి మన ఇష్టం ఎలా ఉంది, మనం ఎలా పట్టుకుంటున్నాం అనేది నేను పట్టుకుంటున్నానండి. మీకు నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేయండి, లేదంటే మీ పద్ధతిలో మీరు ట్రై చేయండి, నో ప్రాబ్లం అండి. మన కాయలు, మన చెట్టు కాయలు వచ్చినాయి కాబట్టి, మన పాములో పండినాయి కాబట్టి, మనం ఏదో యూట్యూబ్ చెయ్యాలి కాబట్టి, చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అంతే. చేసుకుంటే ఆనందం అండి, నలుగురితో పంచుకుంటే ఆనందం కాబట్టి మన ఛానల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నానండి. తెలియని వాళ్ళు తెలుసుకుని పట్టుకోండి. అయినా వాళ్ళ వాళ్ళ ఇష్టమండి. ఇంకాను నేనైతే ఈ విధంగా ఈ పద్ధతిలో పట్టుకుంటున్నానండి. నచ్చితే ట్రై చేయండి. ఇదండి వేసిని తీసుకుందాం. ఏదైనా సరేనండి, మనం పచ్చడి పట్టుకున్నప్పుడు ఏ పచ్చడైనా కానండి, ఆవకాయ అయితే మరింత ఎక్కువగా ఉండవలసింది ఏంటంటే జాగ్రత్త, తడి అనేది తగలకూడదు. అది అందరికీ తెలిసిందే. ఏ పచ్చడైనా తడి తగిలితే తొందరగా పాడవుతాయి. ఆవకాయ ఇంకా ఎక్కువ ముఖ్యమైనది కాబట్టి, సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి, అది కూడా చాలా పొడిగా ఉండే మనం పట్టుకునే పదార్థాలు కానీ పాత్రలు కానీ ఏవైనా కానీ తడి లేకుండా చూసుకుని, పొడిగా ఉండేటట్టు చూసుకుని జాగ్రత్తగా పట్టుకోండి. అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. అంటే కింద సన్నము పైన లావు, కింద సన్నం అన్నట్టు కాకుండా సమానంగా ఉన్న గిన్నె, చుట్టూ భాగం సమానంగా ఉండే గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలోనే నేను కొలుసుకుంటున్నాను. ఈ విధంగా కొలుసుకున్నానండి. అంటే గిన్నెకి సమానంగా కాకుండా కొంచెం పైకి వచ్చేటట్టే కొలుసుకున్నా గిన్నె కొలత. ఇంకో 4 గిన్నెలు కరెక్ట్గా మనం అలా కొలుసుకున్నట్టయితే కరెక్ట్గా నాకు 4 వచ్చినాయండి. ఈ 20 కాయలు ఇగో 4 గిన్నెలు వచ్చింది. ఈ గిన్నెతో 4 గిన్నెలు వచ్చింది. ఓ గిన్నె కారం, ఏదైతే గిన్నెతో నేను కొలుసుకున్నానండి అదే గిన్నెతో ఓ గిన్నె కారం. ఇప్పుడు వచ్చేసి ఆవు పిండి. ఈ సన్నావాలండి కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి వచ్చింది కదా. అంటే కారం ఈ విధంగా ఈ లెవెల్లో వేసుకున్నాను కదండి. ఒక ఇంచు తగ్గించుకుని వేసుకుందామండి, సన్నావాలి కాబట్టి, ఘాటు ఉంటుంది కాబట్టి. ఆవపిండి కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, ఘాటు ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు సమానతత్వంగా వేసుకోవచ్చు. ఓ గిన్నె కారం, ఓ గిన్నె ఆవపిండి, ఏం కాదు. నేనైతే కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. సాల్ట్ ఆ రెండిట్ల కంటే ఇంకా కొంచెం 2 ఇంచులు తక్కువ. అంటే కారము
ఫుల్గా వేసానండి గిన్నె. ఆవు పిండి వచ్చేసి 1 ఇంచు తగ్గించి వేసుకున్నాను. ఉప్పు వచ్చేసి 2 ఇంచులు తగ్గించి వేసుకుంటున్నానండి. ఇది ఇట్లా, ఎందుకంటే మనం ఇది ఉప్పు ఎక్కువైతే తీయలేం కదండి, తక్కువైనా మనం 3వ రోజున మనం చూసుకుని రుచి చూసుకుని కలుపుకోవచ్చు. సాల్ట్ అయితే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇది దొడ్డుప్పుతోనే తయారు చేయబడి వచ్చింది కాబట్టి పర్వాలేదు. అయినప్పటికీ నేను 2 ఇంచులు తగ్గించే వేసుకున్నాను ఉప్పు కూడా. ఇవి వచ్చేసి మెంతులండి. ఇవి స్పూన్ వేసుకుంటున్నానండి మెంతులు. చిన్నదైతే 2 స్పూన్లండి, ఎందుకంటే ఎక్కువైనా సేదవుతాయని తక్కువే వేసాను. ఎల్లుల్లిపాయలు వచ్చేసి 2 కేజీలకి 1/2 కేజీ ఎల్లుల్లిపాయల దాకా పడుతుందండి. నేను వచ్చేసి 200 గ్రాముల దాకా వేసుకుంటున్నాను అనమాట. నన్ను ఎల్లుల్లిపాయలు తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలి మనకి. ఆవు ముక్కలాగానే ఎల్లుల్లిపాయ కూడా రుచిగా ఉంటుంది. కొంతమంది ఆవకాయ ముక్క లేకపోయినా ఎల్లుల్లిపాయ నంచుకుని తింటారండి చాలా ఇష్టంగాను. అలాగా ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కూడా నేను ఒలుచుకుని, ఇప్పుడు ఏమవుతుందంటే నీరుగా ఉంటుంది కదండి ఎల్లుల్లిపాయ, ఒలుచుకుని కొద్దిసేపు ఒక అరగంట సేపు 1 అవర్ దాకా 1 గంట సేపు నేను ఎండలో పెట్టుకున్నానండి. ఎల్లుల్లిపాయ వేసుకున్నాను. ఏదన్నా తడి ఉంటే ఎందులో అయినా సరే అండి కొంచెంసేపు ఎండలో పెట్టుకోవడం వల్ల, కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పోతుందండి, తడి పోతుంది అన్నమాట. ఈ ఆవకాయ పచ్చడి అంటేనే అందరికి ఒక టెన్షన్ ఉంటుందండి, నాకు కూడా ఉంటుంది ఆల్మోస్ట్. నాకు కూడా టెన్షనే, కాకపోతే కొంచెం 2 సంవత్సరాల నుంచి పడుతున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదండి, కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఏమి ఎక్కువ అవుతుందో ఏం తక్కువ అవుతుందో అని టెన్షన్. ఒక గిన్నె ఆయిల్ మనం ఇప్పుడు ఫస్ట్ అయితే 1 కేజీ అండి, 1 కేజీ నూనె ఇందులో వేసుకొని మనము చిటికెడు అంతా పసుపు వేసుకుంటే మనకి ఏమవుతుందంటే కొంచెం ఈ ముక్కల్లో మనం ఈ ఆయిల్లోని ఇలా పసుపు వేసుకుని ఇట్లా వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ ఆయిల్ మనం ఏదైతే మామిడికాయ ముక్కలు ఉన్నాయో ఈ మామిడికాయ ముక్కలు కొద్దిగా ఇందులో ఆయిల్లో వేసుకుని తీసుకుందాం. ముక్క గట్టిగా ఉండడం కోసం అండి, మెత్తబడుకోకుండా గట్టిగా ఉండడం కోసం మనమే ఈ విధంగా చేయటం. పైకి కిందకి ఇలాగ మనం చేసుకోవడం వల్ల మొత్తం నూనె మొత్తం ముక్కలకి పట్టుకుంటుంది అన్నమాట. టెంక మంచిగా వచ్చిందండి, ప్రతి ముక్కకి టెంక వచ్చింది. కాయ చాలా బాగా వచ్చింది. మనం కలుపుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకున్నామండి. చేత్తోనే కలుపుతున్నానండి నేనైతే.
ఎందుకంటే మనకు చేతితో కలిపితే కొంచెం అన్ని ముక్కలు కలుస్తాయని. మీకు చేయి పెట్టడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మంచి గరిటె తీసుకొని తడి లేకుండా చూసుకుని గరిటెతో కలుపుకోండి. నా ఉద్దేశం ఏంటంటే మనం నీట్గా చేయి కడుక్కొని తడి లేకోకుండా ఇలా కలుపుకోవడం వల్ల మంచిదే. మనం చేయి పెట్టి కలిపినంత మాత్రాన పచ్చడి ఖరాబ్ అయిపోతుందని నేనైతే అనుకోవట్లేదు కాబట్టి నేను ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. మీకేమన్నా అలాంటి డౌట్లు ఏమన్నా ఉండి అనుమానాలు ఉంటే మీరు మంచిగా గరిటెతో కలుపుకోండి. లేదు చెయ్యి మంట వస్తుంది అనుకుంటారు కదండి. కారం కలిస్తే కొంతమందికి పడవన్నమాట. కారం బాగా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గరిటెతోనే కలుపుకోండి. ఇది 2వ బాటిల్ అండి. 1 కేజీ అయిపోయింది. ఇది రెండోదండి. ఇంకో కేజీ అండి. అంటే ముందు వేసింది 1 కేజీ, ఇప్పుడు వేసింది ఇంకో కేజీ. ఇప్పుడు 2 కేజీల దాకా నేను వేసుకోవడం జరుగుతుంది. నోరు ఊరుతుంది కదండి, ఇలా కలిపి తింటేనే ఇదిలా ఉంటుంది. నోట్లో నీరు వస్తుంది, మాట్లాడకూడదు అన్నమాట. మనం కలుపుతుంటే నోట్లో నీరు వచ్చేస్తుంది, మనం మాట్లాడకుండా కలిపేయాలి. ఇది 3వ కేజీ అండి. 2 కేజీలన్నర నూనె వేసానండి. 4 కేజీల ముక్కలకే 2 కేజీలన్నర నూనె వేసాను. మనకి ఎక్కువ తక్కువ అయింది అనుకో, 3వ రోజు తక్కువైతే ఏదన్నా కొంచెం కలుపుకోవడం, ఉప్పు కానీ నూనె కానీ తక్కువైతే 3వ రోజుని చూసుకుని కలుపుకుందామండి. మళ్ళీ మీకు నేను 3వ రోజుని తీసి చూపిస్తా. 4 కేజీల ముక్కలకు ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి 2 కేజీలన్నర నూనె వేసుకున్నాను. పల్లీల నూనె గుర్తుపెట్టుకోండి, పల్లి నూనె వేసుకున్నాను. నేను ఇదంతా ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. ఈ డబ్బాలో వేసుకుని మనకి గాలి తగలని కూడా, నీళ్ళు తగలని కాడ మంచిగా ఓ ప్లేస్ చూసుకుని భద్రంగా పెట్టుకుందాం. నీళ్ళు తగలొద్దు, మన గాలి తగలొద్దు అన్నమాట. కాళ్ళు చేతులు తగిలే కాడ పెట్టొద్దు. చెమ్మ తగిలే కాడ కూడా పెట్టొద్దండి ఆవకాయ పచ్చడి. ఎప్పుడైనా నీట్గా ఒక సెల్ఫ్లో అయినా సరే, సెల్ఫ్ చుట్టూ ఏదన్నా వేసుకోవాలి. ఒక్కొక్కసారి నిమ్మ వస్తాయి కదండి, వర్షాలకి నిమ్మ వస్తాయి కదా, అలాంటిప్పుడు ఆ చెమ్మకి ఆ నిమ్మకి తడి తగిలినట్టు అయ్యి పచ్చళ్ళు ఖరాబ్ అయిపోతూ ఉంటాయండి. అది మనం గమనించం చాలాసార్లు. అందుకు కాబట్టి కబోర్డ్లో, నాకైతే కబోర్డ్లో పెట్టుకుంటున్నానండి. మీరు పొడిగా ఉన్న ప్లేస్లో మీరు కూడా పెట్టుకోండి. పైన మనకి అందుబాటులో ఉన్న కాడ మంచిగా చెమ్మ తగలిన కాడ అయితే పెట్టుకోండి. అది నేను కూడా అదే విధంగా పెట్టుకుంటాను. ఇప్పుడు పెట్టుకొని మనం ఇది 3వ రోజు శుభ్రంగా ఇందులో వేసేసుకుని మూత గట్టిగా పెట్టేసుకొని దీనిపైన పొడి క్లాత్ మంచిగా ఓ క్లాత్ కప్పేసి గట్టిగా కట్టేసి పెట్టుకుందామండి జాగ్రత్తగాను. మళ్ళీ మనం 3వ రోజు తీసి చూద్దామండి. ఇందులో ఆయిల్ వేసుకుని దీని చుట్టూ తిప్పుకుందాము ఇలా. ఇది కొత్త డబ్బా కాదండి, పాత డబ్బానే. నేను కారం స్టోర్ చేసుకునేదాన్ని అన్నమాట. నాకు ఇప్పుడు అవసరమయ్యి నేను ఖాళీ చేసుకుని వేరే అవసరానికి ఇప్పుడు నేను ఖాళీ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని మళ్ళీ ఇందులో వేసుకుంటున్నాను. అమ్మ తల్లి మంచిగా ఉండాలమ్మా మా పచ్చడి. ఎలాగో మనం 3వ రోజుని తీసి కలుపుకుంటాం కాబట్టి అప్పుడు నేను జాడీలో స్టోర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా సరేనండి, మీకు అందుబాటులో ఉన్న సీసాలు కానీ జాడీ కానీ, గ్లాస్ సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుని పెట్టుకోండి, మంచిదండి. ప్లాస్టిక్ డబ్బాల కంటే గ్లాస్ సీసాలో కానీ పచ్చళ్ళ జాడీలో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి ప్లాస్టిక్ దాంట్లో కంటే. మనము కావలసినంత సీసాలో తీసుకుని మిగతాది మనం జాడీలో కట్టేసుకుని పెట్టేసుకోవచ్చు జాగ్రత్తగాను. మనకు ఎంత కావాలో అంత
తీసుకుంటూ ఉండాలండి. మనకు కావాల్సి వచ్చినప్పుడు తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న జాడీలో కానీ చిన్న సీసాలో కానీ అందుబాటులో ఉంది. ఓకే, ఇప్పుడు మనం కలిపేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదండి, అది నీట్గా మంచిగా పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏ గిన్నెలో అయితే కలిపామో అదే గిన్నెలో కొంచెం రైస్ వేసి, అసలు నిజం చెప్పాలంటే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరండి. మా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టం అండి ఇలా కలిపిన పచ్చడి అన్న, గుళ్ళ దగ్గర పులిహోర అన్న పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో నేను వస్తున్నా అంటుంది. ఇప్పుడు దాకా పిలిచాను రాలేదు, ఇప్పుడు అన్నమో పెడతానంటే పరిగెట్టుకుంటా వస్తున్నాను ఉండమ్మా అంటుంది. మీటింగ్లో ఉందంటండి. అది అసలు అన్నీ బలా దూరండి ఆవకాయ పచ్చడి ముందు, అంతేనండి. ఇంకా ఫిక్స్ ఫైనల్ అన్నమాట. కానీ ఉప్పు తక్కువ ఉండొచ్చు. దా నీకో ముద్ద నాకో ముద్ద బాగున్నా బాగుపోయిన బాగా అనాలి. రేటింగ్ ఇవ్వాలి. ఏ ఆపే బాబు.